హలో అండ్ వెల్కమ్ టు డ్యూయల్ ట్యూటర్స్ తెలుగు. ఈ వీడియోలో అయితే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ కి సంబంధించిన చీట్ కోడ్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. సో ఒక్క 2 మినిట్స్ అయితే ఒక్క క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తున్నానో చూడండి. మీకు గనుక నచ్చినట్టయితే వీడియో ఎండ్ వరకు చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇఫ్ ఏ పర్సన్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ path covers first half distance with velocity v1, then the next half distance with velocity v2, then average velocity of the person is what అని అయితే అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనం టోటల్ డిస్టెన్స్ d అనుకుంటే, సో ఫస్ట్ హాఫ్ లో d/2, సెకండ్ హాఫ్ లో d/2 డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేశాడు. సో ఈ సినారియోలో మనకి ఎప్పుడైతే ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేస్తున్నారు అని ఇచ్చి యావరేజ్ వెలాసిటీ అడుగుతారో, దానికి చీట్ కోడ్ వచ్చేసి v average ఈక్వల్స్ టు 2v1 v2 by v1 plus v2. ఈ ఫార్ములా కనుక స్ట్రైక్ అయితే మీకు 10 సెకండ్స్ లో ఈ క్వశ్చన్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకుంటే ఈ ఫార్మేట్ లో మనకి ఆన్సర్ అనేది లేదు. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 by 1 by v1 plus 1 by v2 అని అయితే రాసుకోవచ్చు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, if a car travels 40% of the total distance with speed v1 and remaining distance with speed v2, then average speed of the car is what? సో ఇక్కడ మీరు చేయకూడని మిస్టేక్ ఏంటంటే ప్రీవియస్ ది తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ డిస్టెన్సెస్ కాదు. ఇక్కడ ఏమన్నాడు, సో ఫస్ట్ పార్ట్ లో చూసుకుంటే 40% ఆఫ్ ద డిస్టెన్స్. సో మనం టోటల్ డిస్టెన్స్ వచ్చేసి d అనుకుందాం. సో ఫస్ట్ పార్ట్ లో 40% ఆఫ్ d అంటే 0.4d. సో దీన్ని మనం 2/5d అని అయితే రాసుకోవచ్చు. సో దీని వెలాసిటీ వచ్చేసి v1. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో రిమైనింగ్ డిస్టెన్స్ అన్నాడు. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఫస్ట్ పార్ట్ లో 40% అంటే సెకండ్ పార్ట్ లో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 100 - 40 60. సో 60% అంటే 0.6d. సో దీన్ని మనం 3/5d అండ్ దీన్ని మనం v2 అని అయితే రాసుకోవచ్చు. సో ఇలా మనకి ఈక్వల్ డిస్టెన్సెస్ కాకుండా అన్ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్డ్ అని ఇచ్చి v1 v2 ఇచ్చి యావరేజ్ వెలాసిటీ అడిగితే దానికి చీట్ కోడ్ వచ్చేసి v average ఈక్వల్స్ టు a plus b v1 v2 డివైడెడ్ బై b v1 ప్లస్ av2. ఇది వచ్చేసి మనకి ఫార్ములా అవుతుంది. ఈ ఫార్ములా కనుక మీకు తెలిస్తే మీరు కూడా ఈ క్వశ్చన్ ని విత్ ఇన్ 10 సెకండ్స్ లో అయితే సాల్వ్ చేసేయచ్చు. సో ఇక్కడ ఏ బి వాల్యూస్ ఏంటో తెలిస్తే మన ఆన్సర్ అయిపోతుంది. సో ఏ వాల్యూ వచ్చేసి మనకి 2/5 అవుతుంది, బి వాల్యూ వచ్చేసి 3/5 అయితే అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 2/5 ప్లస్ 3/5 v1 v2 డివైడెడ్ బై బి అన్నాడు. సో 3/5 v1 ప్లస్ ఏ ఏంటి 2/5 v2. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఇక్కడ 2/5 ప్లస్ 3/5 5/5 అవుతుంది. సో అది 1 v1 v2 బై ఇక్కడ 1/5 అయితే కామన్ తీసుకుంటున్న డినామినేటర్ లో 3v1 ప్లస్ 2v2. సో దిస్ విల్ బి ఈ 1/5 పైనకి వస్తుంది. సో అప్పుడు మనకి 5v1 v2 బై 3v1 ప్లస్ 2v2 అయితే వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. సో ఇక్కడ ఇదే ఫార్ములా మీరు ప్రీవియస్ దాన్ని కూడా అప్లై చేయొచ్చు. అక్కడ మనకి ఏబి ఏమవుతాయి 1/2 1/2. సో సబ్స్టిట్యూట్ చేసి క్రాస్ చెక్ చేయండి, డెఫినెట్ గా ఈ ఫార్ములా అన్ని డిస్టెన్సెస్ కి వర్క్ అవుతుంది. A particle moving along a straight line covers first half of the distance with a speed 3 meter per second. The other half of the distance is covered in two equal time intervals with speeds 4.5 meter per second and 7.5 meter per second respectively. Then the average speed of the particle during the motion is what అని అడిగారు. సో ఇక్కడ మనకి ఏంటంటే 2 పార్ట్స్ ఉన్నాయి. సో d వచ్చేసి 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. సో ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి మనకి d/2 డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఏ వెలాసిటీ అన్నాడు 3 మీటర్ పర్ సెకండ్. సో ఇది వచ్చేసి మనకి v1. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో కూడా మనకి d/2 డిస్టెన్సే ట్రావెల్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ d/2 డిస్టెన్స్ లో వెలాసిటీ v2 ఏంటో మనకి ఇవ్వలేదు. సో వెలాసిటీ v2 కనుక్కోవడానికి ఇక్కడ ఏమన్నాడు, ఆ డిస్టెన్స్ అంట మనకి 2 ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో ఇంత స్పీడ్స్ తో కవర్ అయింది అని చెప్పాడు. సో ఇక్కడ మనకి ఇంకో చీట్ కోడ్ తెలియాలి. సో అదేంటంటే మనకి ఎప్పుడైతే ఈక్వల్ టైం అనిచ్చి అండ్ వెలాసిటీస్ v1 v2 ఇస్తారో అప్పుడు మనకి v యావరేజ్ ఈ కేసులో ఏమవుతుందంటే v1 ప్లస్ v2 బై 2 చేస్తే మనకి ఇక్కడ v యావరేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి 4.5 వచ్చేసి v1 అవుతుంది, v2 వచ్చేసి 7.5 అయితే అవుతుంది. సో ఈ v1 v2 డిఫరెంట్,
ఈ v1 v2 డిఫరెంట్. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, ఇది ఓవరాల్ క్వశ్చన్ కి, ఇదేమో సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ కి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 4.5 ప్లస్ 7.5/2, సో ఇది వచ్చేసి 12/2, మనకి ఇక్కడ 6 వస్తుంది. సో ఇక్కడ నుంచి v2 వచ్చేసి మనకి 6 అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటి, ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నాయి. అప్పుడు మన ఫార్ములా ఏంటి, 2v1 v2 బై v1 ప్లస్ v2 కదా. సో దిస్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ v1 3, v2 6 డివైడెడ్ బై v1 ప్లస్ v2, 6 ప్లస్ 3 9. సో 3 1s are 3 3s are 3 1s are 3 2s are. So this will be 4. So our answer is option A. Next question. The driver of a bus moving with a velocity 72 km per hour observes a boy walking across the road at a distance of 50 meters in front of the bus and decelerates the bus at 5 meters per second square by applying brakes and is just able to avoid an accident. The reaction time of the driver is. సో ఇక్కడ ఏంటంటే మనం బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత కూడా సర్టెన్ డిస్టెన్స్ అయితే మూవ్ అవుతుంది కదా, అంటే సర్టెన్ స్పీడ్ ఉంటుంది అండ్ సర్టెన్ టైంలో ఆ డిస్టెన్స్ మూవ్ అవుతుంది. సో ఆ టైం ఏంటి అనేది మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సో దీన్ని మీరు స్టెప్ వైజ్ గా సాల్వ్ చేస్తే మీరు 3 steps లో సాల్వ్ చేయాలి. ఏం చేస్తారంటే ఫస్ట్ అసలు బ్రేక్ ఎక్కడ అప్లై చేశాడు అనేది కనుక్కుంటారు. నెక్స్ట్ బ్రేక్ అప్లై చేసే టైంకి ఎంత డిస్టెన్స్ కవర్ అయింది, మిగిలిన డిస్టెన్స్ ఏంటి, ఆ మిగిలిన డిస్టెన్స్ ఏ స్పీడ్ తో కవర్ చేశారు. సో ఇన్ని స్టెప్స్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ చీట్ కోడ్ ఏంటంటే మనకి డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వచ్చేసి రియాక్షన్ టైం ఈజ్ ఈక్వల్స్ టు d మైనస్ u స్క్వేర్ బై 2a/u. సో ఇక్కడ క్వశ్చన్ లో చూసుకుంటే మనకి u ఈక్వల్స్ టు 72 km/h అయితే ఇచ్చాడు. సో దీన్ని మనం SI యూనిట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 72 ఇంటూ కన్వర్షన్ ఏంటి తెలుసు కదా అందరికి, 5/18. సో 18 1s are 18 4s are, సో 4 5s are 20. సో 20 m/s. ఓకే, యూ ఉంది. నెక్స్ట్ డి ఏంటి, బస్సుకి అండ్ పర్సన్ కి టోటల్ డిస్టెన్స్ ఎంత ఉండే ఫస్ట్ 50. సో అది వచ్చేసి మనకి క్యాపిటల్ డి అవుతుంది. సో క్యాపిటల్ డి అయితే 50 meters. నెక్స్ట్ ఏ ఇచ్చాడు, యాక్సిలరేషన్ 5 meters/s². సో మనకు కావాల్సిన వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేయడమే. సో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 50 మైనస్ u స్క్వేర్ ఏంటి 20². సో 20² బై 2 ఇంటూ ఏ ఏంటి 5 డివైడెడ్ బై u ఏంటి 20. సో దిస్ విల్ బి 50 మైనస్ 2 5s are 10. సో 20 ఇంటూ 20/10/20. సో ఇక్కడ 2 అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి t ఈక్వల్స్ టు 50 మైనస్ 40/10 అయితే వస్తుంది. సో సారీ, డినామినేటర్ లో 20 ఎందుకంటే u 20. సో దిస్ విల్ బి 10/20 అంటే 1/2. సో 0.5. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. A particle initially at rest is moving along a straight line with an acceleration 2 meters/s². At a time of 3 seconds after the beginning of the motion, the direction of the acceleration is reversed. Then the time from the beginning of the motion in which the particle returns to initial position is. సో ఇక్కడ సినారియో చూసుకుంటే సపోజ్ ఇక్కడ నుంచి పార్టికల్ స్టార్ట్ అయింది. సో సర్టెన్ డిస్టెన్స్ మూవ్ అయింది. ఎంత, t ఈక్వల్స్ టు 3 seconds లో సర్టెన్ డిస్టెన్స్ మూవ్ అయింది విత్ వెలాసిటీ a ఈక్వల్స్ టు 2 meters/s². సో ఇక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ టర్న్ తీసుకుంది. సో టర్న్ తీసుకొని మళ్ళీ a ఈక్వల్స్ టు ఇక్కడ -2 meters/s, ఎందుకంటే డైరెక్షన్ రివర్స్ అయింది కాబట్టి మనకి నెగిటివ్ సైన్ అయితే వస్తుంది. సో ఇలా రివర్స్ అవుతున్నప్పుడు సర్టెన్ పాయింట్ దగ్గర మనకి మళ్ళీ ఇనిషియల్ పొజిషన్ కి అయితే ఈ పార్టికల్ వచ్చేస్తుంది కదా. సో అలా రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. సో దీన్ని కూడా మనం స్టెప్ వైజ్ గా చేస్తే 3-4 steps వస్తుంది. బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి మనకి సింపుల్ ట్రిక్ ఏంటంటే t ఈక్వల్స్ టు t0 2 + √2 వచ్చేసి మనకి ఆన్సర్ అవుతుంది. t0 అనేది మనకి ఏ టైం తర్వాత పార్టికల్ అనేది డైరెక్షన్ మారిందో ఆ టైం వచ్చేసి t0. సో మనకి క్వశ్చన్ లో t0 ఏముంది 3 ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ t ఈక్వల్స్ టు 3 of 2 + √2 seconds. సో ఆన్సర్ సి. నెక్స్ట్. The relation between time t and displacement x is t equals to alpha x² plus beta x, where alpha and beta are constants. If v is the velocity, the retardation is what అన్నారు. సో మనకి t is a function of x ఉంది. సో ఇలా t is a function of x ఉండి యాక్సిలరేషన్ ఏంటి అని అడిగినప్పుడు ఇలాంటి కేసులో మన చీట్ కోడ్ వచ్చేసి a ఈక్వల్స్ టు -v³
డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ వచ్చేసి మనకి ఫార్ములా అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్స్ లో కూడా ఆల్రెడీ వి క్యూబ్ ఉంది. సో మనం కనుక్కోవాల్సింది డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ మాత్రమే. సో అదేంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో టీ ఈక్వల్స్ టు మనకి ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీటా ఎక్స్ అయితే ఇచ్చాడు. సో డిటీ బై డిఎక్స్ చేస్తే ఏమొస్తుంది మనకి 2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా. మళ్ళీ ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా అయితే వస్తుంది. సో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈక్వల్స్ టు మైనస్ వి క్యూబ్ ఇంటూ 2 ఆల్ఫా విచ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 2 ఆల్ఫా వి క్యూబ్ కదా. కానీ ఆప్షన్స్ లో చూసుకుంటే మనకి పాజిటివ్ 2 ఆల్ఫా వి క్యూబ్ ఉంది. దీనికి రీజన్ ఉంది. ఇక్కడ మనకి రిటార్డేషన్ అన్నాడు. రిటార్డేషన్ అంటే మనకి నెగిటివ్ ఆఫ్ యాక్సిలేషన్, అంటే యాక్సిలేషన్ తగ్గుతుంది అనడానికి ఇండికేషన్ మనం రిటార్డేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో ఆ కేసులో మనం మైనస్ సైన్ అయితే వాడాలి. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మళ్ళీ ఒక మైనస్ పెడితే మనకి ఇది 2 ఆల్ఫా వి క్యూబ్ అయితే వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో ఇక్కడ ఆప్షన్స్ లో మనకి మైనస్ 2 ఆల్ఫా వి క్యూబ్ ఇవ్వలేదు కాబట్టి వీఆర్ సేఫ్, బట్ ఇచ్చినప్పుడు కేర్ఫుల్ గా అయితే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. So the relation between t and distance x of a particle is t equals to ax square plus bx, where a and b are constants. If the v is the velocity of the particle, then its acceleration is what? So same to same ఇదే క్వశ్చన్ ఇక్కడ కూడా అడిగారు. సో ఇక్కడ ab ఇచ్చారు, ఇక్కడ ఆల్ఫా బీటా అయితే ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ అయితే మీరు హోంవర్క్ గా సాల్వ్ చేయండి. కానీ ఇక్కడ డిఫరెన్స్ నోటీస్ చేస్తే ఇక్కడ రిటార్డేషన్ అన్నాడు, ఇక్కడ యాక్సిలరేషన్ అన్నాడు. సో బీ కేర్ఫుల్. దీని ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ క్వశ్చన్. ద రిలేషన్ బిట్వీన్ ద డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అండ్ టైమ్ టీ ఆఫ్ ఎ పార్టికల్ is t equals to 2x square plus 3x. If the displacement of the particle is 25 centimeter from the origin, then the acceleration of the particle is what? So ఇక్కడ కూడా మనకి t is a function of x అయితే ఇచ్చాడు, అండ్ ఏం కనుక్కోమన్నాడు, యాక్సిలరేషన్ ఏంటి అని కనుక్కోమన్నాడు. సో మన చీట్ కోడ్ ఏంటో తెలుసు కదా, దాన్ని అప్లై చేసి సాల్వ్ చేసి దీని ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. సో కేర్ఫుల్ ఉండండి. ఇక్కడ 25 సెంటీమీటర్ ఇచ్చారు, ఇక్కడ అన్ని మీటర్లో ఉన్నాయి. సో ఇక్కడ యూనిట్ కన్వర్షన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ మూవింగ్ పార్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ is s equals to t cube minus 6t square plus 18t plus 9. Then the minimum velocity attained by the particle is what అని అన్నాడు. సో ఫస్ట్ s వచ్చేసి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఉంది. సో s ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఉన్నప్పుడు మనకి వెలాసిటీ కావాలంటే ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. ఎందుకంటే చేంజ్ ఇన్ స్పీడ్ బై టైం చేస్తే మనకి వెలాసిటీ అయితే వస్తుంది. సో డిఫరెన్షియేట్ చేసేద్దాం. సో v ఈక్వల్స్ టు 3t స్క్వేర్ మైనస్ 12t ప్లస్ 18 అయితే వస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడు, దెన్ మినిమం వెలాసిటీ అటైన్డ్ బై ద పార్టికల్ ఈస్ వాట్ అన్నాడు. సో మినిమం వెలాసిటీ అటైన్డ్ అని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలి. సో డివి బై డిటి చేద్దాం. అప్పుడు మనకి 6t మైనస్ 12. సో దీన్ని ఈక్వేట్ టు 0 చేస్తే మనకి t అయితే వస్తుంది. సో 6t మైనస్ 12 ఈక్వల్స్ టు 0, 6t ఈక్వల్స్ టు 12. సో t ఈక్వల్స్ టు 12 by 6 విచ్ ఇస్ 2. సో ఇక్కడ మనకి t ఈక్వల్స్ టు 2 అయితే వచ్చింది. సో దీన్ని మనం ఈ వెలాసిటీ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి v మినిమం అయితే వస్తుంది. సో దిస్ విల్ బి 3 ఇంటూ 2 స్క్వేర్ వచ్చేసి 4 మైనస్ 12 ఇంటూ 2 ప్లస్ 18. సో ఇది వచ్చేసి మనకి 12 మైనస్ 24 ప్లస్ 18. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 6 మీటర్ పర్ సెకండ్ అయితే వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. The velocity of a particle is given by the equation v of x equals to 3x square minus 4x, where x is the distance covered by the particle, then the expression for its acceleration is. So ఇక్కడ చూసుకుంటే మనకి velocity has a function of x ఇచ్చాడు. సో ఇలా ఉన్నప్పుడు మనకి గుర్తుకు రావాల్సిన చీట్ కోడ్ ఏంటంటే a ఈక్వల్స్ టు v dv by dx. సో ఇది చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. సో a ఈక్వల్స్ టు v ఏంటి, ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చారు కదా. సో 3x స్క్వేర్ మైనస్ 4x. సో dv బై dx, దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. సో dv బై dx ఈక్వల్స్ టు 3 2 6, 6x మైనస్ 4. సో 6x మైనస్ 4. సో ఆప్షన్స్ లో చూసుకుంటే 3x స్క్వేర్ మైనస్ 4x ఇంటూ 6x మైనస్ 4. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఈ వీడియోకి అయితే ఇంతే.
ఈ చాప్టర్ నుంచి రిమైనింగ్ కాన్సెప్ట్ యొక్క చీట్ కోడ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. సో స్టే ఫోకస్డ్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ, బై బై.